శృతి ద్వారా నిజం తెలుసుకొని రోహిణి చంప పగలగొట్టిన మీనా అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు రోహిణిని మీనా ఎందుకు కొట్టింది అని తెలుసుకోవాలంటే చివరి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. అందరూ కూడా కొత్త ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ప్రభావతి మీనాని వెళ్ళి అందరికీ కూడా స్నాక్స్ చేసి తీసుకురాని అంటూ ఉంటే, అదేంటి మీ పెద్ద కొడలు అవన్నీ నేను చూసుకుంటానని చెప్పింది కదా, మళ్ళీ నన్ను చేయమంటారేంటి? అయినా మీరందరూ కూడా ఇంట్లో ఎంజాయ్ చేస్తుంటే నేను వంట మనిషిలాగా వంట చెయ్యాలా? అక్కడ కూడా ఇక్కడ కూడా పనేనా? అలా అయితే ఇంట్లోనే ఉండేదాన్ని కదా, ఇక్కడికి ఎందుకు రావడం? అదేదో ఇంట్లో ఉండుంటే ప్రశాంతంగా నేను మా ఆయన మాత్రమే ఉండి మేమిద్దరం కూడా వండుకొని తినేవాళ్ళం. ఇక్కడికి వచ్చినా కూడా నాకు అదే చాకరియా అని అడుగుతుంది, నిలదీస్తుంది ప్రభావతిని. అప్పుడే ఇక రోహిణి అయితే, అత్తయ్య నేను మొత్తం కూడా బయట ఆర్డర్ పెట్టాను, మీరు ఇక ఏమి కూడా పనులు చెప్పకండి మీనాకి అని అంటూ ఉంటుంది. రోహిణి, అదేంటమ్మా, ఎందుకు ఖర్చు? అయినా వండి పెట్టేది ఉంటుంది కదా, ఇది కూర్చొని ఉండడం కన్నా వంట చేసుకుంటేనే బాగుంటుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి. పదమీనా, మనం వెళ్ళిపోదాము అని అంటూ ఉంటాడు బాలు. మీరు వెళ్తే ఇక్కడ మేమేం చేస్తాము, మేం కూడా వచ్చేస్తాము అని అంటూ ఉంటుంది శృతి. అప్పుడే ఇక శృతి రవి కూడా వెళ్ళిపోతామని అనేసరికి అప్పుడే ఇక సత్యం అయితే అంటూ ఉంటాడు, రే మీరందరూ వెళ్ళిపోతే నేనెక్కడ ఉండి ఏం చేయనురా, నేను కూడా వచ్చేస్తాను అని అంటూ ఉంటాడు సత్యం. ఏంటండి ఇది, అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. లేకపోతే ఏంటి, రోహిణి ఏమో మీనా చేత పని చేయించొద్దు, బయట నుంచి తెప్పిస్తానంటే నువ్వు మాత్రం మీనా చేతే చేయించానంటున్నావు. ఇక వాళ్ళు ఎందుకుంటారు ఇక్కడ, అలాగే వెళ్ళిపోతామంటున్నారు. వాళ్ళు వెళ్ళిపోతే నేను వెళ్ళిపోతాను అని సత్యమైతే అంటూ ఉంటాడు. అమ్మ, ఈ 2 రోజులు ప్రశాంతంగా ఉందామని వస్తే నువ్వేంటమ్మా ఏదో ఒక గొడవ తీసుకొస్తావు అని మనోజ్ అయితే అంటాడు. ఏంట్రా, నేను గొడవ తీసుకొస్తున్నానా అని అంటూ ఆశ్చర్యపోతూ ఉంటుంది ప్రభావతి. ఇంతలో ఇక వాళ్ళ ఫ్రెండ్ అయితే అడుగుతూ ఉంటాడు, పార్క్ ఫ్రెండ్ అయితే, అవునరా మరి ఇంటికి ఏం పేరు పెడతామనుకుంటున్నావు, ఎవరి పేరు పెడతావు అని అడుగుతూ ఉంటాడు. షాప్కి ఎలాగో అమ్మ పేరు పెట్టావు కదా, ఈసారి ఇంటికి నాన్న పేరు పెట్టు. పాపం నాన్నకంటూ నువ్వేమిచ్చిన గిఫ్ట్ ఉండదు కదా, ఇదే పెద్ద గిఫ్ట్లా ఉంటుంది అని అంటూ ఉంటాడు బాలు. నీ సలహా ఎవడు అడిగాడ్రా, అయినా నాన్న పేరు ఎందుకో, నాన్న నాకేమన్నా హెల్ప్ చేశారా, లేకపోతే బిజినెస్ పెట్టుకుంటాను డబ్బులు ఇమ్మన్నా ఇచ్చారా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక ఆ మాట విని అంటూ ఉంటుంది ప్రభావతి, రే ఏంట్రా మీ నాన్న ఏమిచ్చారని అడుగుతున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది. అది నువ్విచ్చిన అలిసే, అందుకని వాడు అలా మాట్లాడుతున్నాడు అని అంటూ ఉంటాడు సత్యమైతే. రే నువ్వు ఇలా ఉన్నావంటే, ఈరోజు డిగ్రీల మీద డిగ్రీలు చదివావంటే దానికి కారణం నాన్నే కదరా, ఆయన రిటైర్మెంట్ డబ్బులు కూడా మింగేశావు కదరా అంటూ బాలు మొదలు పెడతాడు. మనోజ్, ఏంటి నువ్వు అసలు, మనం ప్రశాంతంగా ఎక్కడికి వచ్చినా ఉండలేవా, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది రోహిణి. అదేంటి రోహిణి, వాడు గొడవ పెట్టుకుంటే నేనేం చేయను అని అంటూ ఉంటాడు. మనోజ్ అయితే, ఇక గొడవలు ఏమీ వద్దు, అందరూ హ్యాపీగా ఉండండి అని కామాక్షి అయితే చెప్తూ ఉంటుంది. వదిన, నేను కూడా ఇక్కడే ఉంటాను, ఇక్కడే ఉండి ఇల్లంతా కూడా చూస్తాను, నాకైతే చాలా బాగా నచ్చింది అని అంటూ ఉంటుంది కామాక్షి అయితే. సరే కామాక్షి అని అంటూ ఉంటుంది ప్రభావతి. అందరూ కూడా ఇక బయట నుంచి ఫుడ్ రావడంతో ఇక ఫుడ్ అయితే తింటారు. తినేసిన తర్వాత అందరూ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి స్విమ్మింగ్ పూల్ దగ్గరే కూర్చొని ఇక ఒకరికొకరు అంతాక్షరి ఆడుకోవడం, డ్యాన్సులు వేయడం, ఇలా కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే, అవును నీ తోక ఉండాలి కదా, నీకు వెనకాల ఓ తోక, అదే ఆ విద్య ఇంకా రాలేదా అని అడుగుతూ ఉంటాడు బాలు రోహిణిని. విద్య రేపు వస్తానంది, ఈరోజు తనకేదో పనుందట, అందుకనే రానంది అని అంటూ ఉంటుంది రోహిణి అయితే. అసలు నీకు ఆ విద్యకి ఫ్రెండ్షిప్ ఎప్పటి నుంచి, మీ ఇద్దరు చిన్నప్పటి నుంచి స్నేహితులేనా అని అడుగుతూ ఉంటాడు బాలు. ఇక బాలు అలా అడిగిన తర్వాత అప్పుడే ఇంకా, అవును చిన్నప్పటి నుంచి స్నేహితులమే అని రోహిణి అయితే నోరు జారుతుంది. అంటే వాళ్ళ నాన్న మీ నాన్న మలేషియాలో బిజినెస్ చేస్తారా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. తనేమి బిజినెస్ మ్యాన్ కూతురులాగా ఉండదే, సింపుల్గానే ఉంటుంది అని అంటూ ఉంటే, అది అత్తయ్య చిన్నప్పటి నుంచి అంటే
చిన్నప్పటి నుంచి మామూలుగా పరిచయం అంతే తప్ప తను రిలేటివ్స్ అమ్మాయి అంత పరిచయం లేదు. నేను మా నాన్నతో గొడవ పడి ఇక్కడికి వచ్చినప్పుడు తనే నాకు అంతా కూడా హెల్ప్ చేసింది అని చెప్తూ ఉంటుంది రోహిణి. అందుకని నాకు తనంటే చాలా అభిమానం. తనని వదిలి నేను ఏ పని కూడా చెయ్యను. ఇక్కడికి రమ్మని అన్నాను, కానీ తను పనుంది తర్వాత వస్తానని చెప్పింది. ఇక తర్వాత వస్తానని చెప్పడంతో నేను కూడా తనని ఇక ఒత్తిడి చెయ్యలేదు అని రోహిణి అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే రోహిణి మాటల్లో ఏదో తడబాటు గమనిస్తూ ఉంటాడు బాలు. అయితే మీనా ఎందుకో పార్లమ్మ తను చెప్పే విషయాల్లో నాకైతే అనుమానం కలుగుతుంది అని అంటూ ఉంటే అప్పుడే మీనా అయితే ఇలా చెప్తూ ఉంటుంది. మీకు అన్నిట్లో కూడా అనుమానాలే, ప్రతిదీ అనుమానిస్తూనే ఉంటారు అని అంటూ ఉంటుంది మీనా అయితే. సరే మీనా, మనం కూడా ఇలాంటి ఇల్లు కట్టుకుందామా అని బాలు అయితే అంటాడు. ఇలాంటి ఇల్లా? పైన రూమే కట్టుకోలేకపోతున్నాం, ఇలాంటి ఇల్లు కానీ కట్టాలి అని అంటూ ఉంటుంది మీనా అయితే. ఎంత మీనా, ఇల్లు కట్టాలంటే ఎంత పని చెప్పు అని చెప్తూ ఉంటాడు బాలు. అవును మరి, ఈ ఇల్లు ఎంతో తెలుసా? 3 కోట్లు. 3 కోట్లతో ఇల్లు కట్టేస్తారా మీరు అని అడుగుతూ ఉంటుంది మీనా. ఏమో, ఒకవేళ మనమే ఇల్లు ముందు కడతామేమో అని అంటూ ఉంటాడు బాలు. నాకెందుకో ఈ ఇంటి ఓనర్స్ అని చెప్తున్న వాళ్ళ మీద కూడా చాలా డౌట్గా ఉంది. వాళ్ళు చూసావా క్యాబ్లో వెళ్ళడం, నాకేంటో అనుమానంగా ఉంది అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక సత్యం వచ్చి అంటూ ఉంటాడు బాలుతో, నీ అనుమానంలో నాకు కూడా కొంచెం అనుమానం కలిగించిందిరా. నిజంగానే నువ్వు అన్నట్టు వాళ్ళు వాళ్ళ సొంత కారులో వెళ్ళాలి, డ్రైవర్ తీసుకువెళ్తాడు కదా, మరి అలాంటి వాళ్ళు క్యాబ్ ఎందుకు బుక్ చేసుకున్నారో తెలియడం లేదో అని సత్యం అంటూ ఉంటాడు. వీడిని అడిగితే వాళ్ళు చాలా మంచివాళ్ళు, అయినా మనకి అంతా కూడా పత్రాలు అన్నీ కూడా ఇచ్చేశారు కదా, మనకి భయమేముంటుంది అని చెప్పి ఆ మనోజ్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడు ఇక వదిలేసాయి నాన్న అని చెప్తూ ఉంటాడు బాలు. తర్వాత ఇక కామాక్షి అయితే మొత్తానికి మనోజ్ గారి చేత ఇల్లు కూడా కొనిచ్చేసావు వదిన అని అంటూ ఉంటుంది కామాక్షి. మనోజ్ గాడు లక్షలు మింగేసిన, ఇల్లు మింగేయాలని చూసిన, నగలు కొట్టేసిన, గుడిలో పడుకున్నా, మొత్తానికి ప్రయోజకుడయ్యి ఇంత పెద్ద ఇంటికి ఓనర్ అవుతున్నాడు అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని అప్పుడే ఇక ప్రభావతి అయితే, నువ్వు నా కొడుకుని తిడుతున్నావా లేక దిష్టి పెడుతున్నావా, అలా మాట్లాడుతున్నావు? నా కొడుకు ఎంత గొప్పవాడో, ఎంత అదృష్టవంతుడో నాకు ముందే తెలుసు, అందుకనే వాడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు నేను తీసుకున్నాను అని అంటూ ఉంటుంది ప్రభావతి. సరేలే వదిన, అవును అన్ని విషయాలు కనుక్కొని ఇల్లు కొన్నారు కదా, రిజిస్ట్రేషన్ అన్నీ కూడా అవుతాయని వచ్చినాయా అని అడుగుతూ ఉంటాయి. అన్నీ వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళకి ఏమన్నా చదువు రాదా ఏంటి, మనోజ్ డిగ్రీల మీద డిగ్రీలు చదివాడు, ఆ మాత్రం చూసుకోడా ఏంటి అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే. తర్వాత ఇక కామాక్షి అయితే, సరే వదిన నేను వెళ్ళి పడుకుంటాను, నాకు నిద్ర వస్తుంది అని అంటూ ఉంటే ఇంతలో ఇక అప్పుడు ఇక రోహిణి అయితే, ఏంటత్తయ్యా ఇద్దరు ఫ్రెండ్స్లు ఇద్దరు మాటలు చెప్పుకుంటున్నారా అని అడుగుతూ ఉంటుంది రోహిణి. తర్వాత ప్రభావతి నిద్ర వస్తుంది రోహిణి, వెళ్తున్నాను కామాక్షి అంటూ తన గదిలోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇంతలో ఇక మీనా బాలు అయితే వాళ్ళిద్దరూ ఇక ఒక గదిలో ఉండి ఆ గదిని చూసి చాలా ఆనందపడుతూ ఉంటారు. చూశారు కదా ఈ గది ఎంత అందంగా ఉందో, మనం కూడా ఇలాగే కట్టించుకుందాము అని మీనా అయితే చెప్తూ ఉంటుంది. అవును మీనా, ఇలాగే కట్టించుకుందాము, చాలా బాగుంది అని బాలు కూడా అంటాడు. ఇంతలో ఇంకా కామాక్షి వెళ్ళి అడుగుతూ ఉంటుంది రోహిణిని, చూడు రోహిణి, నువ్వు ఇన్ని లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కుంటున్నావు, మరి ఎందుకు నువ్వు నాకు 2 లక్షలు ఇచ్చి ఏమీ కూడా తెలియనట్టున్నావు, ఆ 2 లక్షలు కొట్టేసింది మీ ఫ్రెండ్ విద్యానే కదా అని అడుగుతూ ఉంటుంది కామాక్షి. అప్పుడే కామాక్షి అలా అడగడంతో అది చూసి ఇక షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి అయితే. ఇక షాక్ అయిపోతూ, అసలు నా ఫ్రెండ్ ఎందుకు తీస్తుంది, తనకేం అవసరం, తనకి అక్కడ ఉంటాయని ఎలా తెలుసు అని అడుగుతూ ఉంటుంది రోహిణి. తనకి ఎలా ఉంటాయని తెలుసంటావేంటి, అసలు ఆ రోజు మీరు ఫస్ట్ సారి నువ్వు వచ్చినప్పుడు నీకంతా కూడా చూపించాను, రెండోసారి మీ ఫ్రెండు ప్రభావతి డాన్స్ వేస్తూ ఉంటే దాన్ని అడ్డం పెట్టుకొని తను వెళ్ళి డబ్బులు తీసుకుంది, నీ ఫ్రెండు నిజం ఎక్కడ బయటపడుతుందో అని నువ్వు ఆ 2 లక్షలు తీసుకొచ్చి నాకు ఇచ్చావు,
పోలీస్ స్టేషన్ అది ఇది అనేసరికి నువ్వు కూడా భయపడ్డావు కదా. ఒకవేళ నీ ఫ్రెండ్ చేత నువ్వే ఆ డబ్బులు తీయించావా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక కామాక్షి మాటలకి షాక్ అయిపోతూ రోహిణి అయితే, ఆంటీ ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నానో నీకు అర్థం కావడం లేదా అని కామాక్షి చెప్తుంది. చూడు, ఈసారి నుంచి మాత్రం నువ్వు ఇలాంటి పనులు చేసావంటే మాత్రం బాగోదు చెప్తున్నా. ఇప్పుడేదో ఇంట్లో అందరూ ఆనందంగా ఉన్నారు, నువ్వు కూడా ఇల్లు కొనుక్కొని ఆనందంగా ఉన్నావు కదా అని వదిలేస్తున్నాను, లేకపోతే ఈ నిజాన్ని తప్పకుండా బయట పెట్టేదాన్ని అని అంటూ ఉంటుంది. కామాక్షికి నిజం తెలిసిపోవడంతో ఇక షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. తర్వాత ఇక రోహిణి పక్కకి వెళ్ళి విద్యాకి ఫోన్ చేస్తుంది. విద్యాకి ఫోన్ చేయడంతో ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు అని విద్య అయితే అడుగుతూ ఉంటుంది. అప్పుడే రోహిణి, ఏం చేయమంటావే, అసలు ఏం జరిగిందో తెలుసా, నువ్వే కామాక్షి ఆంటీ ఇంట్లో 2 లక్షలు కొట్టేశావని కామాక్షి ఆంటీ నిజాన్ని తెలుసుకుంది అని అంటూ ఉంటే, ఏంటే నన్ను ఇరికించేస్తావా ఏంటి, ఆ రోజు నువ్వే కదా ఆ డబ్బులు తీయమని నన్ను కూడా అక్కడికి తీసుకువెళ్ళావు, ఇప్పుడు చూడు అందరి ముందు నేను దొంగతనం చేసిందల్లా నిలబడాలా అని అడుగుతూ ఉంటుంది విద్య. అప్పుడిక ఎందుకే నువ్వు కంగారు పడుతున్నావు, అయినా కామాక్షి ఆంటీ ఏమీ కూడా అనలేదు, తనకి రావాల్సిన డబ్బులు తనకి చేతికి అందేశాయి, అలాంటప్పుడు తను ఎందుకు నోరు విప్పుతుంది, అస్సలు కూడా మాట్లాడదు, ఆ డబ్బులు నీ చేతే నేను తీయించానన్న విషయం కూడా ఎవ్వరికీ తెలీదు, నువ్వు కంగారు పడుకో అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది శృతి. ఇక షాక్ అయిపోతూ అంటే ఆ రోజు మొత్తం కూడా డబ్బులు కొట్టేసింది రోహిణి అనమాట. ఏమీ తెలియనట్టు పైగా మీనా మీద ఎన్ని నిందలు వేసింది అని అంటూ శృతి అయితే ఇక వెంటనే అందరినీ కూడా హాల్లోకి రమ్మని పిలుస్తుంది. అందరూ కూడా హాల్లోకి అయితే వస్తారు. ఇక వచ్చిన తర్వాత అంటూ ఉంటుంది శృతి అయితే, మీనా ఆ రోజు కామాక్షి అత్తయ్య వాళ్ళ ఇంట్లో డబ్బులు పోయాయి కదా, అసలు ఆ డబ్బులు ఎవరు దొంగతనం చేశారో నీకు తెలుసా అని అడుగుతూ ఉంటుంది శృతి. అప్పుడు ఇక కామాక్షి అయితే, ఏంటమ్మాయి అసలు తెలిసేదేంటి, ఎప్పుడో కదా ఇదంతా కూడా జరిగింది, ఇప్పుడు బయట పెడతానంటావేంటి అని అంటూ ఉంటుంది కామాక్షి. ఎందుకంటే మీరు కూడా నాటకాలు ఆడుతున్నారు, మీరు కూడా రోహిణితో చేతులు కలిపి ఎందుకు ఇదంతా చేస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది శృతి అయితే. ఇక శృతి అన్న మాటలకి రోహిణి, ఇవన్నీ అసలు తనకెలా తెలుసు, అయినా తను మేము మాట్లాడుకునే మాటలు వినుంటుంది, అంతే తప్ప తనకు వీడియో తీసే అవకాశం లేదు కదా, తన దగ్గర ఇంకో ఫోన్ కూడా లేదు అని అంటూ రోహిణి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇంకా అప్పుడే ప్రభావతి అయితే, ఏంటి శృతి అవసరం లేని గొడవలు తీసుకువచ్చి నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, అయినా డబ్బులే కట్టేస్తారు కదా మా ఆయన అని అంటూ ఉంటుంది ప్రభావతి. అసలు ఆ రోజు మీరు మీనాని ఎన్ని మాటలు అన్నారు, ఎంతలా అవమానించారు, ఆ రోజు మీనా ఎంతలా ఏడ్చిందో నాకు తెలుసు, అందుకని ఈరోజు నిజం బయట పెట్టాల్సిందే అని అంటూ ఉంటుంది శృతి. చెప్పండి కామాక్షి ఆంటీ, మీ ఇంట్లో డబ్బులు దొంగతనం చేసింది ఎవరు, ఆ డబ్బులు దొరికాయని మిమ్మల్ని ఆ డబ్బులు ఇచ్చి ఇంటికి పంపించింది ఎవరు అని అడుగుతూ ఉంటుంది శృతి అయితే. ఏంటమ్మా శృతి నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు, నా మీద పగబట్టుకున్నావా అని అంటూ అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా కామాక్షి అయితే, ఇక కామాక్షి అన్న మాటలకి మీరు కూడా డబ్బులు తీసుకుంటూ నాకు దొరికిపోయారు, నెక్స్ట్ వీడియో అదే అని అంటూ ఉంటుంది శృతి. ఇక శృతి అన్న మాటలకి అప్పుడే కామాక్షి అయితే అంటూ ఉంటుంది, అవును మా ఇంట్లో 2 లక్షలు పోయాయి, కానీ ఆ 2 లక్షలు ఎవరు కొట్టుకు వెళ్ళారో ఏం జరిగిందో కూడా తెలియడం లేదు అని అంటూ ఉంటే అప్పుడు ఇక ఆ మాట విని సత్యం అయితే, అసలు ఎవరు ఇదంతా చేసింది అని సత్యం అంటూ ఉంటారు. ఇంకెవరు ఇదంతా చేసింది, ఎవరో కాదు రోహిణియే అని అంటూ ఉంటుంది శృతి. అప్పుడు ఇక మీనా అయితే, ఏం మాట్లాడుతున్నావు శృతి అని అడుగుతూ ఉంటే, అవును మీనా ఆ రోజు నీ మీద అత్తయ్య అబాండాలు వేసింది కదా దొంగతనం చేశావని, ఆ రోజు ముందు 1 గంట ముందే విద్య రోహిణి ఇద్దరు కూడా డ్యాన్స్ క్లాస్కి వెళ్ళారు, వచ్చారా అత్తయ్య అని అడుగుతూ ఉంటుంది శృతి. వచ్చారు, విద్య రోహిణి ఫ్రెండ్ విద్య అనే వంటగదిలోకి వెళ్ళి ఆ డబ్బులు తీసింది అని అనగానే ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక ప్రభావతి షాక్ అయిపోతూ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటే
అవును, ఆ రోజు ఆ 2 లక్షలు దొంగతనం చేసింది ఎవరో కాదు, తన ఫ్రెండ్ చేత రోహిణియే దొంగతనం చేయించింది అని అనంగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది మీనా. శృతి నీకెలా తెలిసి ఈ విషయం అంటూ ఉంటే, ఇదిగో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది అని వీడియోనైతే చూపిస్తుంది. కామాక్షి అలాగే రోహిణి మాట్లాడుకునే మాటలు, విద్యాకి ఫోన్ చేసి రోహిణి మాట్లాడిన మాటలు అన్నీ కూడా ఇక వీడియో తీసి అందరికీ కూడా చూపిస్తుంది. చూశారు కదా, ఇప్పటికైనా మీరు నిజం తెలుసుకోండి అని అంటూ ఉంటే అప్పుడే ఇక అది చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు. సత్యం అయితే ఇక షాక్ అయిపోతూ సత్యం అంటూ ఉంటాడు, ఏంటమ్మా రోహిణి ఇదంతా అని అడుగుతూ ఉంటే, అది మావయ్య అని తడబాడుతూ ఉంటుంది రోహిణి. అప్పుడు ఇక ప్రభావతి అయితే ఇదంతా చూసి కోపంతో రగిలిపోతూ వెళ్ళి రోహిణిని చంప పగలగొడుతుంది. రోహిణిని చంప పగలగొట్టి, ఇప్పుడు నిజం చెప్పు, చెప్పకపోతే మాత్రం నిన్ను వదిలే ప్రసక్తే లేదు అని అంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే. అప్పుడు ఇక మీనా అయితే వచ్చి, నిన్ను ఏ రోజు కూడా పరాయి దానిలా చూడలేదు, నా సొంత తోబుట్టు దానిలాగే చూశాను, కానీ నువ్వు ఇంత నమ్మక ద్రోహం చేస్తావని నేను అస్సలు ఊహించలేదు అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి ఇక రోహిణి అయితే అది ఆ రోజు ఏం జరిగిందంటే అని చెప్పబోతూ ఉంటుంది. నువ్వు ఇంకొక కథ అల్లి చెప్పొద్దు, ఇప్పటి వరకు అల్లిన కథలు చాలు అని అంటూ ఉంటుంది మీనా. అసలు ఆ రోజు నా మీద నువ్వు కూడా నింద వేశావు, నీకు అన్ని నిజాలు తెలిసి, అసలు ఎక్కడ ఏమైందో అన్నీ కూడా తెలిసి నువ్వు ఇదంతా చేసావంటే అసలు నిన్నేం చెయ్యాలి అని చంప పగలగొడుతుంది రోహిణిది మీనా అయితే. ఇక చంప పగలగొట్టి, అసలు నువ్వు ఇలాంటి దుర్మార్గురాలవని నేను ఊహించలేదు అని మీనా అయితే తిడుతూ ఉంటుంది. ఆ రోజు నన్ను అత్తయ్య దొంగ దొంగ అంటే నువ్వు కూడా అత్తయ్య వెనకాలే తిరిగావు, చూడు నువ్వు చేసిన తప్పులకి కర్మఫలం అనుభవించక తప్పదు అని అంటూ ఉంటుంది మీనా. తర్వాత రోజు ఉదయమే ఇంటి అసలు ఓనర్ అయితే వస్తాడు. ఇంటి అసలు ఓనర్ రావడంతో అప్పుడే ఎవరు అయ్యా నువ్వు అని అడుగుతూ ఉంటాడు. మనోజ్ అయితే నా ఇంట్లో ఉంటూ నన్ను ఎవరు అని అడుగుతావేంటి అని అడుగుతూ ఉంటాడు అసలు ఓనర్. అప్పుడే ఇక మనోజ్ అయితే ఇలా చెప్తూ ఉంటాడు, సార్ ఇది మీ ఇల్లు కాదు, ఇది మా ఇల్లు, నేను 3 కోట్లు పెట్టి కొనుక్కున్నాను అని అంటూ ఉంటే, ఎవడు అమ్మాడు నీకు అని అడుగుతూ ఉంటాడు. ఈ ఇంటి ఓనర్సే అమ్మారు అని అనగానే, ఇంటి అసలు ఓనర్ నేనే, ఇదిగో అసలు డాక్యుమెంట్స్, నువ్వు ఎవరి దగ్గరో ఇంటిని కొని మోసపోయావు అని చెప్పి ఇక పోలీసుల్ని తీసుకువచ్చి అతనైతే నానా రచ్చ చేస్తాడు. ఇక డాక్యుమెంట్ చూసుకునేసరికి తనకి ఇల్లు అమ్మేసిన వాళ్ళు సృష్టించింది దొంగ డాక్యుమెంట్స్ అని అర్థమైపోతుంది. అప్పుడు ఇక రోహిణి అయితే, మనోజ్ అంటే మన డబ్బులన్నీ పోయినట్టేనా అని ఒక్కసారి కుప్పకూలిపోతుంది. రోహిణి కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడే భగవంతుడా, నా కొడుకు ఎంతో అందంగా కట్టుకోవాలనుకున్న ఇల్లుని ఇట్టే పోగొట్టేసావు కదా, ఏం తప్పు చేశాం మేము అని అంటూ పొలవమని ఏడుస్తూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక అంటూ ఉంటుంది శృతి అయితే, కర్మ ఎవరిని కూడా వదిలిపెట్టదు కాబట్టి ఆ కర్మకి అనుసంధానం అనేది తప్పకుండా మనకి తగులుతుంది అని అంటూ శృతి అయితే చెప్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి.